టాలీవుడ్ లో భారీ విజయాలు సాధించిన హీరోలు బాలీవుడ్ లో అదే స్థాయి విజయాన్ని పొందలేకపోవడం ఒక విచిత్రమైన సెంటిమెంట్ గా మారింది. వెంకటేష్, నాగార్జున కమర్షియల్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి వంటి దిగ్గజ నటుడు కూడా ప్రతిబంధుతో బాలీవుడ్ లో ప్రయత్నించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. ఇదే బాటలో రామ్ చరణ్ జంజీర్ చిత్రంతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ చిత్రం ఒరిజినల్ వర్షన్ తో పోల్చడంతో చరణ్ కు ఫ్లాప్ తప్పలేదు. పైగా ఈ సినిమా అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో రెండింట డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తో ప్రయత్నించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. బాహుబలి సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్ ఆదిపురుషు చిత్రంతో బాలీవుడ్ లో నిరాశపరిచాడు. ఆదిపురుషు సినిమా కథనం, విజువల్ ఎఫెక్ట్స్ పై విమర్శలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఈ మాటలోనే ఎన్టీఆర్ కూడా చేరే అవకాశం ఉందా? బాలీవుడ్ స్పై యూనివర్స్ లో భాగంగా సల్మాన్, షారుఖ్, హృతిక్ ఇప్పటికే తమ సత్తా చాటుకున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరాడు. వార్ 2తో బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాపై మొన్నటి వరకు ఓ రేంజ్ లో హైప్ ఉండేది. కానీ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ తో వాటన్నింటికీ బ్రేక్ పడింది. యాక్షన్ ప్రియుల వరకు వార్ 2 టీజర్ మంచి కిక్ ఇచ్చింది. కానీ యాంటీ ఫ్యాన్స్ కు మాత్రం సోషల్ మీడియాలో మంచి స్టఫ్ దొరికేలా చేసింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న వార్ 2 టీజర్ హైప్ తెస్తుంది అనుకుంటే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిలీజ్ టైం కూడా దగ్గర పడుతూ ఉండడంతో ఎక్కడ ప్రాబ్లం ఉందో వాటన్నింటినీ సరిచేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్ హీరోల బాలీవుడ్ ఫ్లాప్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ వార్ 2తో బద్దలు కొట్టే అవకాశం ఎంతైనా ఉంది. ఆయన నటనా సామర్థ్యం, బలమైన టీం మరియు పాన్ ఇండియా అప్పీల్ ఈ చిత్రాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్ హీరోల బాలీవుడ్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.